నా పేరు శివ. ఇదేంటి సినిమా టైటిల్లా ఉంది అనుకోకండి. నిజంగానే నా పేరు శివ. హైదరాబాద్లో ఆప్టమాస్ టెక్ సొల్యూషన్స్లో జాబ్ చేసేవాడిని. జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అన్ని జనరల్ షిఫ్ట్లో వర్క్ చేశాను. కానీ మా టీం లీడర్ నాకు గొడవ అవ్వడం వల్ల నాకు స్పెషల్ లాగిన్ టైం అలాట్ చేశాడు. అందువల్ల రోజు నేను 4 గంటలకి ఆఫీస్కి వెళ్ళి అర్ధరాత్రి 1 వరకు రూమ్కు చేరుకునేవాడిని. అలాగే 2 నెలలు గడిచాయి. ఈ జాబ్ మానేసి వేరే జాబ్లో జాయిన్ అవ్వాలని పదే అనుకునేవాడిని. రూమ్ పక్కనే అవ్వడం వల్ల నేను మొబైల్లో పాటలు వింటూ నడుస్తూ వెళ్ళేవాడిని. రోజులా బయటకు లాక్అవుట్ చేసి బయటకు వచ్చాను. అర్ధరాత్రి అవ్వడం వల్ల రోడ్డు మీద ఎవరూ లేరు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరో వ్యక్తి నా వైపుకి చాలా వేగంగా పరిగెడుతూ వస్తున్న అనుభూతి నాలో కలిగింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఇయర్ ఫోన్ తీసి చూస్తే ఆ వచ్చే వ్యక్తి హలో హలో ఆగండి అని అంటున్నట్టు వినిపించింది. వెనక్కి తిరిగాను. అప్పటి వరకు పాటలు వినడం వల్ల చెవులు హోరుగా ఉండి మగ గొంతుతో పిలుస్తున్నారా ఆడ గొంతుతో పిలుస్తున్నారా అర్థం కాలేదు. నేను 2 అడుగులు వెనక్కి వేసి స్ట్రీట్ లైట్స్ కింద నిలబడ్డాను. ఆ వ్యక్తి మెల్లగా దగ్గరవుతుంటే అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి అతడు కాదు ఆమె అని. ఆమె చాలా ఆయాసంగా ఉంది. నా దగ్గరున్న వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమని చెప్పాను. కానీ ఆమె వద్దు అంది. నా పేరు కావ్య. నేను మీ రూమ్ పక్కన ఉన్న ఒక గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను. నేను కూడా సైబర్ టవర్స్లో పనిచేస్తున్నాను. నేను రోజు మిమ్మల్ని ఇదే టైంకి నడిచి వెళ్ళడం చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా లాగిన్ మీకన్నా 1 గంట ముందు అనుకుంటాను. నేను వచ్చిన గంటకి మీరు వస్తారు. మీరు ఏమి అనుకోకపోతే రోజు నీతో పాటు హాస్టల్ వరకు నడిచి వస్తాను. నాకు కొంచెం భయంగా ఉంది. నా పాత లాగిన్ టైంలో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు అని అడిగింది. నేను కూడా సరే అని అన్నాను. తర్వాత రోజు నేను లాగౌట్ కొట్టి బయటకు వచ్చాను. ఆమె కోసం వేచి చూడాలా లేకపోతే వెళ్ళిపోవాలా అని ఆలోచనలో పడ్డాను. ఆమె సైబర్ టవర్స్ అని చెప్పింది, కానీ ఆర్గనైజేషన్ నేమ్ చెప్పలేదు. కనీసం నెంబర్ కూడా తీసుకోలేదు. ఈసారి ఈ 2 పనులు చేయాలి అనుకున్నాను. మా కంపెనీ ముందు నుండి స్లోగా ఆమె నడుస్తూ ఉంది. నేను ఆమెను పిలుస్తుంటే ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోసాగింది. నేను వేగంగా నడుస్తూ ఆమెను ఆపి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారేంటి కావ్య అని అడిగాను. ఆమె ఆశ్చర్యంగా ఎవరు మీరు? నా పేరు కావ్య కాదు, నా పేరు గాయత్రి. మీరు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ఒక్కసారిగా మతిపోయింది. ఆ రాత్రే కదా కలిసి మాట్లాడుకున్నాం, పైగా ఆమె కదా నాతో మాట్లాడింది. ఒకవేళ నేను చీకటిలో ఆమెను సరిగా గుర్తుపట్టలేదు కావచ్చు అని ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ నడవసాగాను. కానీ ఆమె గురించే ఆలోచనలు. నేను సడన్గా నడుస్తూ ఎవరినో గుద్దినట్టు అయింది. తల పైకి ఎత్తి చూస్తే నా ముందు కావ్య చాలా సీరియస్గా నిలబడి ఉంది. నిజంగా నేను ఎవరినో మీకు తెలుసా అని అడిగింది. నాకు కొంచెం భయం వేసింది. ఆమె అలా చూసి కావాలని తెలియదు అని చెప్పి ఇయర్ ఫోన్ పెట్టుకొని నా దారిన నేను నడవసాగాను. శివగారు, నేనే అండి కావ్యని. సరదాగా మిమ్మల్ని భయపెట్టాలని అలా అన్నాను. మీరు నిజంగా భయపడితే నన్ను క్షమించండి అని చెప్పి నన్ను బతిమాలింది. నేను తేరుకొని మళ్ళీ ఎప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి ఇద్దరం నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి రూమ్స్కు వాళ్ళు వెళ్ళిపోయాము.
తెల్లవారింది. ఫ్రెష్ అప్ అయ్యి రూములో టీవీ చూస్తుంటే నాకు కావ్య గుర్తుకు వచ్చింది. సరదాగా ఆమెను కలవటానికి కావ్య హాస్టల్కి వెళ్ళాను. రిసెప్షన్కి వెళ్ళి తన ఫ్రెండ్ కావ్యను కలవాలని ఆమెను పిలవండి అని అడిగాను. ఆమె చెక్ లిస్ట్ చెక్ చేసి, ఆ పేరుతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు బాబు. అప్పుడు ఆమె లాగిన్ టైం, సైబర్ టవర్స్ గురించి డీటెయిల్స్ చెప్పి చూశాను. కానీ ఆ పేరుతో ఎవరు లేరు అని ఆమె కరాఖండిగా చెప్పేసింది. నాకు కొంచెం అనుమానం వచ్చి ఆమె పేరు కావ్య కాదు, గాయత్రి అని చెప్పాను. ఆవిడ మళ్ళీ చెక్ చేసి చూస్తే గాయత్రి పేరుతో ఒక అమ్మాయి ఉంది అని చెప్పింది. నేను ఫోటో చూపించమని అడిగాను. చూస్తే అది కావ్య ఫోటో. నాలో కొంచెం భయం మొదలైంది. హాస్టల్ నుండి బయటకు వస్తుంటే కావ్య నడుస్తూ వస్తుంది. నేను కావ్యను ఆపి కోపంగా, నీ పేరేంటి, కావ్యనా లేదా గాయత్రినా? నిజం చెప్పండి, కామెడీ చేయకు అని సీరియస్గా అడిగాను. అప్పుడు ఆమె, ఏమైంది శివగారు, రాత్రి నేను మీకు దాని గురించి సారీ చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారేంటి అని ఎదురు ప్రశ్న వేసింది కావ్య. అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను. ఓహో, అదా సంగతి. నేను మా రిసెప్షనిస్టు ఒకే రూమ్. రాత్రి జరిగిన విషయం ఆమెకు చెప్పాను. మిమ్మల్ని కావాలని ఏడిపించింది అనుకుంటాను. ఇంకా మీరు నమ్మటం లేదా అని నన్ను పట్టుకుని రిసెప్షనిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి ఆమె చేత సారీ చెప్పించి లిస్ట్లో ఉన్న తన ప్రొఫైల్ మొత్తం చూపించింది. నేను సరే అని కొంచెం భయంగానే తల ఆడించాను. తన రూమ్కు తీసుకువెళ్ళింది. రిసెప్షనిస్టు తను కలిసి దిగిన ఫోటో అక్కడ ఉంది. అప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది. కావ్య రూమ్ అంతా క్లీన్గా ఉంది. ఆమె రూమ్ నిండా పుస్తకాలే. కావ్య తన బ్యాగులో నుండి ఒక బాక్స్ తీసి స్వీట్స్ ఇచ్చింది. అంతలోకే రిసెప్షనిస్ట్ కూడా వచ్చింది. ముగ్గురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ హ్యాపీ మూమెంట్లో అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. టైం తెలియనే లేదు. సడన్గా చూస్తే టైం 3 అయింది. ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అని చెప్పి నేను రూమ్కి వచ్చేశాను. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. కానీ నాకు పని మీద ధ్యాస పోయింది. కావ్యమోహం, ఆమె నవ్వు, ఆ చిలిపితనం గుర్తుకు వస్తున్నాయి. ఒకవేళ కావ్యను ప్రేమిస్తున్నానేమో అని అనుమానం వచ్చింది. ఒకవేళ ప్రేమించిన తప్పు ఏమైంది అనుకుంటున్నాను. లాగౌట్ చేసి బయటకు వచ్చాను. కావ్య కోసం ఎదురు చూస్తున్నాను. కావ్య వచ్చింది. ఇద్దరం కలిసి ఆదివారం మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అంతలోనే ఒక కారు వేగంగా వచ్చి మమ్మల్ని గుద్దబోయింది. కావ్య నన్ను పక్కకు గెంటింది. కారు తనని గుద్దింది. ఆ కారు వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు. నేను వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కావ్యను హాస్పిటల్కు తీసుకువెళ్ళి జాయిన్ చేశాను. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పి హాస్టల్ అడ్రస్ ఇచ్చాను. ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఆపరేషన్ చేశారు. మత్తు ఇవ్వడం వల్ల ఆమె 2 రోజులు స్పృహలోకి రాదు. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్. నేను అమ్మయ్య అనుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రావచ్చు అని వెళ్ళబోయాను. బాగా అలసిపోవడం వల్ల నిద్ర పట్టేసింది. ఎవరో గట్టిగా డోర్ కొడుతున్నారు. లేచి చూస్తే కానిస్టేబుల్ నన్ను అర్జెంటుగా స్టేషన్కి రమ్మని అడిగాడు. కావ్యకి ఎలా ఉంది అని నేను అడిగాను. అవన్నీ తర్వాత నువ్వు ముందు స్టేషన్కి రా ఒకసారి కోపంగా అన్నాడు. నా మనసు ఏదో కీడు శంకించింది. ముందు హాస్పిటల్కి వెళ్ళి కావ్యాన్ని చూసి వస్తానని చెప్పాను. కానీ కుదరదు అన్నాడు. స్టేషన్కి వెళ్ళాము. నన్ను నేరుగా ఎస్ఐ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను నన్ను చూడగానే నీకు కావ్య ఎన్ని రోజులుగా తెలుసు అని అడిగాడు. 1 వారం క్రితం నుండి. నీకు ఇంకా ఆమె గురించి ఏం తెలుసు? ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సైబర్ టవర్స్లో వర్క్ చేస్తుంది. మా రూమ్ పక్కనే ఆమె హాస్టల్. అలాగే రిసెప్షనిస్టు ఆమెకు మంచి ఫ్రెండు, ఒకే రూమ్ కూడా. నేను కూడా ఆమె రూమ్కు వెళ్ళాను. ఆదివారం అంటే ఈరోజు మూవీకి వెళ్ళాలని అనుకున్నాం. కానీ రాత్రి యాక్సిడెంట్లో నన్ను పక్కకు గెంటి ఆమె ప్రమాదంలో పడింది. అంతేనా? ఇంకేం తెలియదా? నిజం చెప్పు.
నిజం సార్, నాకేం తెలియదు. అయినా ఏమైంది సార్? నన్ను ఎందుకు విచారిస్తున్నారు? నిజం చెప్పండి సార్, ఏమైంది కావ్యకి? కావ్యకు బాగానే ఉంది, కానీ నీకు ఏదైంది? ఆమె పేరు గాయత్రి, కావ్య కాదు. కానీ నువ్వు మాకు ఇచ్చిన స్టేట్మెంట్లో అలాగే మెడికల్ డాక్యుమెంట్లో కూడా కావ్య అని రాశావు. గాయత్రి గురించి మేము హాస్టల్కి వెళితే ఆమె డీటెయిల్స్ చూస్తే నువ్వు చెప్పింది తప్పు అని తేలింది. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆమె పేరు గాయత్రి అని చెప్పారు. నాకు ఒక్కసారిగా మతిపోయింది. మళ్ళీ ఎస్ఐ, నీ మీద నాకు అనుమానం ఉంది. నువ్వు ఆ రోజు మాకు తెలియకుండా ఏదో దాచడానికి ట్రై చేశావు. ఆమె మంచిగా కోలుకొని ఉంటే పర్లేదు, ఆమెకు ఏమైనా అయితే నువ్వే మా మొదటి సస్పెక్ట్. సార్, నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేయాలి లేదా ఆమెను చంపాలి అని అనుకుంటే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చెయ్యను. అలాగే ఆ హాస్టల్ అడ్రస్ మీకు ఇవ్వను. అదే మాకు అర్థం కాలేదు సార్. సరే, నువ్వు నీ కంపెనీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే సార్ అని చెప్పి అడ్రస్ ఇచ్చి అక్కడి నుండి సరాసరి హాస్పిటల్కు వెళ్ళాను. నాకు తెలియకుండా నన్ను ఒక పోలీస్ ఫాలో అవుతున్నాడు. హాస్పిటల్లో నేను గాయత్రి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి నన్ను పరిచయం చేసుకున్నాను. బాబు, నువ్వు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు. మా అమ్మాయి పేరు గాయత్రి. ఎనీవే, నీకు చాలా థ్యాంక్స్. సమయానికి తీసుకువచ్చి గాయత్రిని, అదే నువ్వు అనుకునే కావ్యాన్ని కాపాడావు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను హాస్టల్కి వెళ్ళాను. అక్కడ రిసెప్షనిస్ట్ని కలిశాను. కానీ ఆమె నేనెవరో తెలియదు అన్నట్టు సమాధానం చెప్పింది. ఆమె రూమ్కి వెళ్ళి చూస్తే నేను తిన్న స్వీట్ బాక్సు అలాగే ఆ ఫోటో కూడా అక్కడ ఉన్నాయి. నా వెనకాలే వచ్చిన కానిస్టేబుల్ నా గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఎస్ఐకి ఇవ్వసాగాడు. నేను ఆ హాస్టల్కు వచ్చి రిసెప్షనిస్ట్తో మాట్లాడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉందేమో అని అడిగాను. నేను వెళ్ళిన టైంకి ఫార్వర్డ్ చేస్తే నేను ఫుటేజ్లో లేను. అసలు నాకేమైంది అని అర్థం కావడం లేదు. సరే, కావ్య మెలకువ వచ్చి తర్వాత నన్ను గుర్తుపడుతుంది కదా అనుకుని టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళాను. కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుందని మూవీ చూస్తున్నాను. కానీ నాకు అన్ని కావ్య ఆలోచనలే. నిజానికి నేను కావ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. రూమ్కు వెళ్ళి పడుకున్నాను. అస్సలు నిద్ర పట్టడం లేదు. తెల్లవారింది. నేను హాస్పిటల్కి వెళ్ళాను. కావ్య అమ్మా నాన్నలు ఏడుస్తున్నారు. ఏమైందని అడిగితే ఉదయం స్పృహ వచ్చిందో లేదో అని చెక్ చేయడానికి వెళితే గాయత్రి చనిపోయి ఉందని డాక్టర్ చెప్పారంట. నాకు కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. నా కళ్ళ నుండి నీరు నా అనుమతి లేకుండా బయటకు వచ్చేసింది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాను. అంతటిలోకే ఎవరో తలుపు కొట్టారు. నాకు మెలకువ వచ్చింది. అమ్మయ్యా, ఇది కలనా అనుకొని కొన్ని నీళ్లు తాగి తలుపు తీశాను. ఎదురుగా ఎస్ఐ ఉన్నాడు. అతను, గాయత్రి, అదే నువ్వు చెప్తున్న కావ్యకి స్పృహ వచ్చింది, హాస్పిటల్కి వెళ్దాం రా అని అన్నాడు. దారిలో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ నేను ఎవరో తనకు తెలియదు అంటే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆమెకు దయ్యం పట్టిందా? కానీ నేను హాస్టల్కి వెళ్ళి మరీ చూశాను. ఆమె చెప్పినవి చూపించినవి అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎందుకు సీసీటీవీ ఫుటేజ్లో పడలేదు? ఒకవేళ నాకు పిచ్చి ఎక్కిందా? ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను కుదింపచేశాయి. ఒకవేళ ఆమె దయ్యమైతే ఆ రిసెప్షనిస్టు నిజమే కదా? ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది? ఆమెకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది? దీంట్లో ఏదో రహస్యం ఉంది. వాళ్ళు నా దగ్గర నుండి ఏదో దాస్తున్నారు అని నేను ఆలోచనలో పడ్డాను. హాస్పిటల్ వచ్చింది. ఇద్దరం నడుస్తూ లోపలికి వెళ్ళాము. కావ్య నన్ను చూసింది. ఎస్ఐ కావ్యను నేను ఎవరో తెలుసా అని అడిగాడు. అప్పుడు కావ్య నాకు తెలుసు అంది. ఎలాగా అని ఎస్ఐ అడిగాడు. కొన్ని రోజుల క్రితం నేను నైట్ వాక్ వెళ్ళేటప్పుడు నన్ను కావ్య కావ్య అని పిలిచాడు. నేను కావ్య కాదు గాయత్రి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను అని కావ్య చెప్పింది. చూసావా శివ, ఆమె ఆ రోజు నైట్ వాక్ వచ్చింది. ఆమె ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడం లేదు. నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఎస్ఐ అన్నాడు. నేను కావ్య దగ్గరకు వెళ్ళి
ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చాలా బాధగా, ఎందుకు కావ్య నాతో ఆడుకుంటున్నావు అని అడిగాను. అప్పుడు కావ్య, నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు అండి అంది. నా కళ్ళ నుండి నీళ్లు నిండాయి. అక్కడే ఉంటే ఏడుస్తానని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నన్ను ఫాలో అవుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి నేను చేసిన ప్రతి పనిని వివరించి చెప్పాడు. అప్పుడు ఎస్ఐ నిజంగా నేనేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నానని ఒక నిర్ధారణకు వచ్చాడు. ఆ రోజు సాయంత్రం నేను ఆఫీస్కి, నా మెదడు మొత్తం కావ్య ఆలోచనలే. మా ప్రాజెక్ట్ మేనేజర్ పదే పదే కాల్ చేస్తున్నాడు. నేను విసుగు వచ్చి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశాను. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ఎస్ఐ నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భయం వేసి కానిస్టేబుల్ నా రూమ్కి పంపాడు. నేను కానిస్టేబుల్ని కలిసి ఎస్ఐ ఇంటికి వెళ్ళాము. రాశివ, కూర్చో. నేను నీ మీద ఎందుకంత జాలి పడుతున్నానో నీకు తెలుసా అని అడిగాడు ఎస్ఐ. తెలియదు సార్ అన్నాను. కారణం కావ్య అనే పేరు, నా కూతురు పేరు కూడా కావ్యనే. తను చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. బ్రతికి ఉంటే ఇప్పుడు ఆమె వయసు ఒక 12 సంవత్సరాలు ఉండేది. నేను నా కావ్యను పోగొట్టుకొని ఎంతగా బాధపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు. అంతే బాధ నువ్వు నీ కావ్య కోసం బాధపడుతున్నావు. అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు ఎస్ఐ. పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాను. నువ్వు ఆ సీసీటీవీ ఫుటేజ్లో లేవు, కానీ నువ్వు గాయత్రి రూమ్లో ఉన్న బుక్స్లో, అలాగే ఆ స్వీట్ బాక్స్ చూశాను అంటున్నావు కదా. రేపు వెళ్ళి మనం ఇద్దరం అక్కడ చెక్ చేద్దాం. ఒకవేళ నువ్వు చెప్పినవి అక్కడ లేకపోతే నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. ఒకవేళ ఉంటే ఆ మిస్టరీ ఏమిటో కనిపెట్టడానికి నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. సార్, ఒకవేళ నేను లేకపోతే నన్ను ఏం చేయమంటారు? నాకు తెలిసిన ఒక మానసిక వైద్యుడు ఉన్నాడు. మనం ఆయనను మీట్ అవుదాం అని నా వంక జాలిగా చూశాడు. ఆ రోజు రాత్రి నేను కూడా ఆయన ఇంట్లోనే పడుకొని రేపు ఉదయం ఫ్రెష్ అప్ అయ్యి హాస్టల్కి వెళ్ళాలి అనుకున్నాను. తెల్లవారింది. నేను ఎస్ఐ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళి చూశాము. కానీ ఆ ఫోటో లేదు. అలాగే ఆ రూమ్లో బుక్స్ కూడా లేవు. నాకు నోట మాట రాలేదు. సిస్టంలో కావ్య ప్రొఫైల్ చూశాను. ఆమె పేరు గాయత్రి అని ఉంది. కానీ నేను చూసినప్పుడు కావ్య అని ఉంది. నన్ను హాస్టల్ నుండి ఎస్ఐ డైరెక్ట్గా తీసుకొని ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నన్ను ఆయన తన మాటలతోనే నన్ను పరీక్షించాడు. ఏవో కొన్ని టెస్టులు చేశాడు. వాటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. కొన్ని నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము. వచ్చిన రిపోర్ట్స్లో అన్నీ బాగానే ఉన్నాయి. సో మీరు మెంటల్ హెల్త్లో బాగానే ఉన్నారు. కాబట్టి మీరు కావ్య గురించి, అదే గాయత్రి గురించి అబద్ధమైనా చెప్పి ఉండాలి, లేకపోతే నిజమైనా చెప్పి ఉండాలి. నాకు మీరెందుకో నిజం చెప్తున్నారు అనిపిస్తుంది అన్నాడు ఆ డాక్టర్. ఇప్పటికీ కొంచెం నా మీద నాకు నమ్మకం కుదిరింది. ఎస్ఐ కూడా నన్ను నమ్మడం మొదలుపెట్టాడు. అక్కడి నుండి మేము ఇద్దరం ఫోరెన్సిక్స్ ల్యాబ్కి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ గారు లైట్ డిటెక్టర్తో నన్ను చెక్ చేశారు. అన్ని వాయిస్లు కూడా నిజమని తెలిసింది. అప్పుడు ఎస్ఐ ఆశ్చర్యపోయాడు. చూడు శివ, నువ్వు ప్రాక్టికల్గా నిజం చెప్తున్నావు, కానీ నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆ కేసును యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేస్తున్నాను. నన్ను రూముకు దగ్గర డ్రాప్ చేసి ఆయన స్టేషన్కి వెళ్ళిపోయాడు. నేను రూమ్ లోపలికి వెళ్ళి మొబైల్ స్విచ్ ఆన్ చేశాను.
ఏదో ఒక కొత్త నెంబర్ నుండి మిస్డ్ కాల్ అలర్ట్ ఉంది. నేను తిరిగి ఫోన్ చేశాను. అటువైపు నుండి కావ్య గొంతు. శివ ఎలా ఉన్నావు అని అడిగింది. నేను ఒక్కసారిగా ప్రేమతో కంగారుగా కావ్య నువ్వేనా అని అడిగాను. కాదు శివ, నేను గాయత్రిని. మిమ్మల్ని కలవాలని అడిగింది. రేపు మనం ఫోరం మాల్లో ఉన్న కాఫీ డేలో కలుద్దాం అని చెప్పాను. కావ్య భావం తెలియకపోయినా నేను కావ్య మాటలైనా వినొచ్చు అని నేను కూడా సరే అన్నాను. తెల్లవారింది. నేను కావ్యను మొదటిసారిగా కలిసినప్పుడు వేసుకున్న డ్రెస్సు వేసుకున్నా. మంజీరా మాల్ దాటి వెళ్ళగా నడుస్తూ ఫోరం మాల్కు చేరుకున్నాను. కాఫీ డేలో కావ్య చాలా కూల్గా కూర్చొని ఉంది. మెల్లగా ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాను. ఆమె నన్ను చూసి ఫోన్ లాక్ వేసి హ్యాపీ ఫేస్తో కూర్చోండి శివ అని అంది. నాకు ఒక్కసారిగా కావ్య అనిపించింది. కాని కాదు తేరుకొని కూర్చున్నాను. చూడండి శివ, నాకు తెలియకుండానే నేను మీకే ఏదైనా అన్యాయం చేసి ఉంటే నన్ను క్షమించండి. మీరు నా వల్ల ఇలా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఐఆమ్ వెరీ సారీ అండి అని తన కంటి వరకు వచ్చిన నీటిని ఆపుకొని మరీ చెప్పింది. ఆమె కంటి వరకు వచ్చిన నీరు నా కంటి నుండి బయటకు వచ్చాయి అన్నట్టు నా కంటి నుండి కూడా నా ప్రమేయం లేకుండానే వచ్చాయి కన్నీళ్లు. ప్లీజ్ శివ, ఎమోషన్ అవ్వద్దు అని నా పక్కకి వచ్చి కూర్చొని నా చెయ్యి తన చేతిలో పెట్టుకొని ఓదార్చింది. నాకు మా అమ్మే గుర్తుకు వచ్చింది అప్పుడు. ఎందుకంటే ఆమెను నేను ఇంకా కావ్యగానే అనుకుంటున్నాను కాబట్టి. కొన్ని క్షణాల తర్వాత అయిందేదో అయింది శివ, లెట్స్ దిస్ ఫర్గెట్ ద పాస్ట్ అని నాకు ధైర్యం చెప్పి, అలాగే మీరు నన్ను కావాలంటే కావ్య అని పిలవవచ్చు అని చెప్పింది. థ్యాంక్స్ గాయత్రి గారు, నేను నిజమే చెప్తున్నాను, కానీ అది చివరకు అబద్ధంగా మిగిలిపోతుంది. ఎందుకంటే అది నిజమని నాకు నా కావ్యకు మాత్రమే తెలుసు. మీకెవరికీ తెలియదు. ఒకడికి తెలిసిన నిజం 10 మందికి తెలియకపోతే ఆ నిజం అబద్ధంగా మిగిలిపోతుంది. మిమ్మల్ని నేను కావ్య అని పిలిచిన ప్రతిసారి నాకు ఆ వారం రోజులు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. సో నేను మిమ్మల్ని గాయత్రి అనే పిలుస్తాను అని కొంచెం బాధగా చెప్పాను. సరే శివ, కాఫీ తాగండి. ఇద్దరం కాఫీ తాగాము. నేను రూమ్కి, ఆమె ఇంటికి చేరుకున్నాము. నేను నా మేనేజర్ కాల్ చేసి ఆఫీస్కి వస్తున్నానని చెప్పి లాగిన్కి స్టార్ట్ అయ్యాను. కంపెనీకి వెళ్ళాను. అందరూ నన్ను వింతగా చూస్తున్నారేమో అని కొంచెం అనుమానంగా ఉండి అందరినీ చూశాను. కానీ ఎవరి పనిలో వాళ్ళు పడిపోయి నన్ను పట్టించుకోవడం లేదు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. పని విషయంలో పడి నేను కొన్ని రోజులు కొంచెం మనిషిలాగా మారాను. ఎస్ఐ అండ్ గాయత్రి నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడు వంట చేస్తున్నాను. నేను హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముగ్గురం కూర్చొని భోజనం చేసి కొంచెం సమయం కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాం. ఒకరోజు నేను మార్కెట్ నుండి నడుస్తూ వస్తుంటే ఆ రిసెప్షనిస్ట్ కనిపించింది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నారు అని అడిగాను. ఆమె నన్ను చూడగానే కొంచెం కంగారు పడుతూ మాట్లాడింది. ఒకవేళ ఏదైనా పని ఉందేమో అని నేను తర్వాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాను. రూమ్కు వచ్చి పడుకున్నాను. రిసెప్షనిస్ట్ను కలిశాను కదా, మళ్ళీ మెల్లగా కావ్య జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. నాకు రిసెప్షన్లో ఉన్న సిస్టంలో కావ్య మొహం గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా నా మెదడుకి ఒక అనుమానం తట్టింది. మనం సిస్టంలో ఏదైనా ఫైల్ని మోడిఫికేషన్ కానీ ఏదైనా చేంజ్ చేసిన లాస్ట్ అప్డేట్ టైం అండ్ డేట్ చూపిస్తుంది. మనసులో ఎక్కడో చిన్న అనుమానం. అన్నీ ట్రై చేశాం కానీ ఇది ట్రై చేయలేదు కదా, రేపు చెక్ చేస్తే ఏమైనా యూజ్ ఉండవచ్చు అని అనుకున్నాను.
మార్నింగ్ కొన్నిసార్లు నిమిషాలు ముందు రెడీ అయ్యి హాస్టల్కి వెళ్ళాను. రిసెప్షనిస్ట్ వేరే అమ్మాయి కూర్చుంది. ఆమె దగ్గరకు వెళ్ళి పాత రిసెప్షనిస్ట్ గురించి అడిగితే ఆమె 2 రోజుల క్రితం వెళ్ళిపోయింది అని చెప్పింది. ఆమె పర్మిషన్ తీసుకునే సిస్టంలో గాయత్రి డీటెయిల్స్ లాస్ట్ ఎప్పుడు అప్డేట్ చేశారని అడిగాను. ఆమె చెక్ చేసి చూసింది. కరెక్ట్గా ఎస్ఐ వచ్చిన రోజు లాస్ట్ అప్డేట్ ఉంది. ఒకవేళ పాత రిసెప్షనిస్ట్ కావాలని చేంజ్ చేసిందా అని అనుమానం మొదలైంది. పాత రిసెప్షనిస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని కాల్ కనెక్ట్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆమె అడ్రస్కి వెళ్ళాను, కానీ ఆమె ఇచ్చిన అడ్రస్ కూడా తప్పు. ఆమె ఎవరో కూడా తెలియదు అంట. చుట్టుపక్కన ఉన్న వాళ్ళని ఇవన్నీ నాలో అనుమానం నింపాయి. ఆఫీస్కి వెళ్ళిపోయాను, కానీ నా మెదడులో ఉన్న ఆలోచనలు నన్ను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చేశాను. ఫ్రెండ్ బండి తీసుకొని నేను చివరిసారిగా రిసెప్షనిస్టు చూసిన ప్లేస్కి వెళ్ళి దాని సరౌండింగ్స్ మొత్తం చెక్ చేయాలి అనుకున్నాను. ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టేశాను, కానీ నాకు అక్కడ ఆమె కనిపించలేదు. బాగా నీరసం వచ్చి ఒక షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నాను. కొంతమంది స్కూల్ పిల్లలు నడుస్తూ వస్తున్నారు. నేను టీ తాగుతూ సరదాగా వాళ్ళని గమనిస్తున్నాను. నాకు ఎస్ఐ చెప్పిన వాళ్ళ పాప గుర్తుకు వచ్చింది. వాళ్ళ మధ్య ఎవరో ఒక పెద్దావిడ గొడుగు వేసుకొని ఒక పాపను తీసుకువస్తుంది. వాళ్ళు నా ముందు నుండి పాస్ అయ్యారు. ఆమె గొడుగు మూసి ఆటోలో ఎక్కుతుంది. చూస్తే ఆమె ఆ రిసెప్షనిస్ట్. నేను ఆమెను వెనకాల ఫాలో అయ్యాను. ఆ ఆటో వాళ్ళు ఒక శ్మశానం దగ్గర ఆగింది. నేను నా బైక్ను పక్కన పార్క్ చేసి ఆమెను వెనకాల ఫాలో అవుతూ వెళ్ళాను. అక్కడ ఆ పాప ఒక సమాధి దగ్గరకు వెళ్ళి గులాబీ పెట్టి కొంచెం మౌనంగా ఉండి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను వాళ్ళు వెళ్ళిపోయే వరకు అక్కడే వేచి చూసి ఆ సమాధి దగ్గరకు వెళ్ళి చూశాను. ఆ సమాధి ఎవరిది అని దాని దగ్గర గమనించాను. దాని మీద కావ్య జననం 12/12/1944, మరణం 11/11/2018 అని ఉంది. అది చూసి నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను. ఒకవేళ చనిపోయిన ఈమె గాయత్రిని ఆవహించి నాతో స్నేహంగా ఉందా? అసలు ఆమె నాతో స్నేహంగా ఎందుకు ఉండాలి? ఆమె చనిపోయే సమయానికి ఆమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉన్నాయి. కానీ నాతో చాలా యంగ్ లేడీలాగా బిహేవ్ చేసింది. కానీ నాతో ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు నా మెదడులో చాలా ఉన్నాయి. తర్వాత రోజు నేను ఆ పాపని స్కూల్ ఇంటర్వెల్ టైంలో కలిసి ఆ సమాధి గురించి అడిగాను. అప్పుడు ఆ పాప ఆమె తన అమ్మమ్మ పేరు కావ్య అని చెప్పింది. మరి మీ అమ్మ పేరు అని అడిగాను. మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడే చనిపోయింది. ఆపరేషన్ చేసి నన్ను బయటకు తీశారట. అలాగే కొన్ని రోజులు బాక్సులో ఉన్నానంట అని చెప్పింది. మరి ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు అని అడిగాను. నేను మా ఆయా దగ్గర ఉంటున్నాను. ఎందుకు అంకుల్ అని అడిగింది. ఏం లేదులే, సరదాగా అడిగాను. నీ పేరు ఏంటి? నా పేరు అంజలి. సరే అంజలి, ఉంటాను, బాయ్ అని చెప్పి స్కూల్లో ఆ పాప అడ్రస్ కనుక్కొని అసలు విషయం తెలుసుకోవడానికి నేను ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అంజలి, ఉండానని బాయ్ చెప్పి స్కూల్లో పాప అడ్రస్ కనుక్కొని అసలు ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఆ అడ్రస్కి అయితే వెళ్తూ ఉన్నాను. దారిలో ఎన్నో ఆలోచనలు నా మెదడును తొలిసివేస్తున్నాయి. రిసెప్షనిస్టు ఇల్లు వచ్చింది. బండి సైడ్కు పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను. నాకు ఇష్టమైన ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది. దాని కళ్ళు నా కోసమే ఎదురు చూస్తున్నాయి అనే విధంగా నన్ను ప్రేమగా చూస్తుంది. దాని దగ్గరకు వెళ్ళాను. దాని కళ్ళలో ఏదో ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతటిలోకి ఎవరు శివ లోపలికి రండి అని గట్టిగా పిలిచారు. ఎవరు అని నేను తిరిగి చూస్తే
రిసెప్షనిస్టు. ఆమె అప్పటి వరకు ఆ డాగి వల్ల ప్రశాంతంగా ఉన్న నా మనసు ఒక్కసారిగా ఉద్రేకం చెందింది. చాలా కోపంతో ఆమె దగ్గరకు వెళ్ళాను. మీరు చాలా త్వరగా ఈ ఇంటికి వస్తారు అనుకున్నాను, కానీ మీరు చాలా లేటుగా వచ్చారు. శివ రండి లోపలికి అంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అంటే నేను వీళ్ళ ఇంటికి వస్తానని ముందే తెలుసా? ఏది అయితేనేం నా ముందే ఉన్నారు కదా, అసలు విషయం తెలుసుకునేదాకా నేను ఇక్కడి నుండి వెళ్ళను. అసలు ముందు రిసెప్షనిస్టు ఏం చెప్తుంది అనేది విని తర్వాత నా నోటికి పని కుదిరితే చేతికి కూడా పని చెప్తాను అని మనసులో అనుకొని నేను లోపలకు వెళ్ళాను. నాకు జరుగుతున్న సంభాషణ. నా పేరు స్మిత, మాది కేరళ. మీ గురించి నాకెందుకు గాని కావ్య ఇంతకీ ఎవరు? అలాగే నాతో ఎందుకు పరిచయం పెంచుకుంది? అది గాయత్రికి దీనికి సంబంధం ఏంటి? మధ్యలో ఆ పిల్ల ఎవరు? ఆమె తల్లి ఎవరు? అదే చెప్తున్నాను. కేరళలో నేను ఒక కేర్ టేకర్ని. ఒకరోజు నాకు కావ్య మేడం నుండి కాలు చేసి నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. నేను తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి ఆమె నిండు గర్భిణి. మరో 2 నెలలు ఆమెకు ప్రసవం అయ్యే విధంగా ఉంది. నేను తనతో పాటే తన ఇంట్లో ఉండమని కోరింది. నేను కూడా మొదట డబ్బు గురించి ఓకే అన్నాను, కానీ తర్వాత ఆమె మంచితనం చూసి జీవితాంతం అక్కడే ఉండాలి అని అనుకున్నాను. కావ్య మేడం వాళ్ళ భర్త క్యాన్సర్తో చనిపోయాడు. వీళ్ళు ఇద్దరు కేరళలో ఉన్న పాలక్కాడ్ అనాథ శరణాలయంలో పెరిగారు. ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. అందుకని ఈమె ఒంటరిగా ఉండలేక నన్ను తోడుకు తెచ్చుకుంది. నేను చేసిన అన్ని అప్పులు ఆమె తీర్చింది. అలాగే నన్ను సొంత చెల్లిలా చూసుకుంది మేడం. అలా 1 నెల రోజులు గడిచాయి. నేను బాగా దగ్గరయ్యాను మేడం గారికి. కావ్య మేడం ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండేది. తన ల్యాప్టాప్లో తనకు పుట్టబోయే బిడ్డ ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఇలా అనేక రకాలుగా ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. దాని పేరు అంజలి అని పేరు పెట్టింది. నేను మా ఊర్లో పని ఉండి మేడంని ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను అని అడిగాను. మేడం సరే అంది. నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లే ముందు ఇంట్లో అన్ని సమకూర్చి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిన రోజు రాత్రి కావ్య మేడం కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆమెకు ప్రీమెచ్యూర్ పెయిన్స్ వస్తున్నాయి. ఆమె అతి కష్టం మీద హాస్పిటల్కి కాల్ చేసింది. గర్భంలో ఉన్న బేబీ అడ్డం తిరిగి అంబులెన్స్ వచ్చి కావ్య మేడంని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. లోయర్ అబోడోమిన్ రీజియన్ పెయిన్ తగ్గించడానికి ఒక సెడేటివ్ని ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అవి డెలివరీ పెయిన్స్ కాదు, డెలివరీ చేయడానికి. సెడేటివ్ ఇచ్చి పెయిన్స్ కంట్రోల్ చేసి ఆ తర్వాత డెలివరీ గురించి ఆలోచిద్దామని డాక్టర్ అన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన డోసు ఎక్కువ అవ్వటం వల్ల ఆమెకు స్పృహ తప్పిపోయింది. అలాగే కంటిన్యూ అయితే పిల్లకు ప్రమాదం. అందుకే వాళ్ళు ఆ రోజే డెలివరీ చేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగా ఆమెకు డెలివరీ చేశారు. కానీ 1 నెల ముందుగా పిల్ల పుట్టడం వల్ల ఆమెను ఇంక్యుబేటర్లో ఉంచారు. నిజానికి ఆ రోజు ఆమెకు డెలివరీ అయినట్టు ఆమెకు తెలియదు. తర్వాత రోజు మెలకు వచ్చింది. అప్పుడు తెలిసింది. బిడ్డను చూసి మురిసిపోయింది. తన జీవితంలోకి ఒక కొత్త వెలుగు వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ డాక్టర్స్ ఇచ్చిన సెడేటివ్ డోసు వల్ల తల్లి రక్తం ద్వారా పిల్ల రక్తంలో కలిసి ఆమె మెదడులో కలిసింది. అందుకని ఆ పిల్లకి బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారు. అంతే, తనకు దక్కిన ఆనందం కొన్ని క్షణాల్లోనే పోయిందని చాలా బాధపడుతూ రాత్రనక పగలనక ఆ పిల్ల జాగ్రత్తల గురించి మంచి తీసుకుంటూ జాగ్రత్తగా పెంచింది. కావ్య మేడం ఆ పాపను బయటకు కూడా పంపేది కాదు. పాప చదువు, అలాగే ఆటలు అన్నీ ఇంట్లోనే. అలాగే ఒక 10 సంవత్సరాలు గడిచాయి. ఈ 10 సంవత్సరాల టైంలో ఆ పాపను ప్రతి నెలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి బ్రెయిన్ డెడ్ సిమ్టమ్స్ గురించి చెకప్ చేయించే వాళ్ళము. అలా ఆ పాప 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె ఇంకొన్ని రోజులలో చనిపోతుందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు.
తన కళ్ళ ముందే తన బిడ్డ చనిపోతుంది అని తెలిసి ఆ బాధ తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన కొన్ని రోజులకు ఆ పాప నా దగ్గరకు వచ్చి, ఆయా అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచాలనుకుంది, కానీ కుదరలేదు. నన్ను అమ్మ ఏ విధంగా పెంచాలి, ఎక్కడ చదివించాలి అని రాసిపెట్టింది అన్నావు కదా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదు అనవు కదా అని అడిగింది. నేను సరే ఏంటో చెప్పమని అడిగాను. నేను ఒక పాపని దత్తత తీసుకొని అమ్మ నన్ను ఏ విధంగా చూసుకోవాలి అనుకుందో అదేవిధంగా మనం ఆ పాపని పెంచి నా ద్వారా అమ్మ కోరిక నెరవేరుస్తాను, ఎందుకంటే అమ్మ కూడా ఒక అనాథ కదా అని చెప్పింది. కానీ ఆ పాపకి ఇంకొన్ని రోజులే అమ్మ చనిపోతుందని తెలియక అలా అడిగింది. కావ్య మేడం గారి చివరి కోరిక తీరలేదు. కనీసం మేడం గారి కూతురు కోరికైనా తీర్చాలి అని నేను ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పాప విషయం చెప్పి నేను వాళ్ళని ఒప్పించి ఒక నెల రోజుల్లో తిరిగి అప్పచెప్తాను అని చెప్పి ఇక సంవత్సరం వయసు ఉన్న ఒక ఆడపిల్లను తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టాను. ఆ చిన్ని పాపకు కావ్య మేడం కూతురు తన పేరు కావ్యగా పరిచయం చేసుకొని ఆ డాక్యుమెంట్లో తన కావ్య మేడం ఎలా పెంచాలి అనుకుందో అదే విధంగా చూసుకునేది. కానీ సమయం రానే వచ్చింది. ఆమెకు ఒక 20 రోజుల తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆ పాప చనిపోతున్నాను అనే బాధ కంటే తన అమ్మ కోరిక తీరడం లేదు అనే బాధ ఎక్కువైంది. తను చనిపోయేటప్పుడు ఎలాగైనా ఈ పాపను వాళ్ళ అమ్మ కోరుకున్న విధంగా పెంచమని, అలాగే తన అమ్మ తనను ఈ విధంగా కన్నదో నేను కూడా అదే విధంగా పాపకు జన్మను ఇచ్చాను అని చెప్పు. ఆమె తన చివరి కోరిక చెప్తూ చనిపోయింది. తన శరీరంని అదే హాస్పిటల్లో ఇచ్చేసి నేను వచ్చేశాను. ఆమె చనిపోయిన తర్వాత రోజు నేను ఆ పాపను తిరిగి అదే అనాథ శరణాలయంకి ఇచ్చేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత కావ్య మేడం కూతురు ఆత్మ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. మొదట్లో నాకు చాలా భయం వేసింది. కానీ ఆ తర్వాత ఆ చిన్ని గుండెలో ఉన్న తల్లి ప్రేమ అర్థం చేసుకొని నేను ఆ పాపను తీసుకొని ఎవరికి తెలియకుండా ఈ ఊరు వచ్చి గర్ల్స్ హాస్టల్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. కానీ నాకు కూడా వయసు భారం వల్ల ఆ పిల్ల బాధ్యతలు నాకు కష్టంగా ఉన్నాయి. అదే నాకు బదులు నువ్వు ఆ పాపను అదే అంజలిని పెంచాలి అని కావ్య మేడం కూతురు కోరుకుంటుంది. ఆమె ఆత్మ హాస్టల్లో ఉన్న అనేక మంది అమ్మాయిల శరీరంలో ప్రవేశించి తన బాధ అర్థం చేసుకునే ఒక మంచి మనసు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు ఆమె నిన్ను చూసింది. అందుకే నీ వాళ్ళ అమ్మ కావ్య పేరు కూడా గాయత్రి శరీరంతో పరిచయమైంది. నీ ఇష్టాలు తెలుసుకుంది. వాటికి అనుగుణంగా నా సాయంతో ఈ ఇల్లు, ఆ జర్మన్ షెపర్డ్ ఇలా చాలా సిద్ధం చేసింది. ఆమె కోరిక ఒక్కటే, నువ్వు అంజలిని కావ్య మేడం తన కూతుర్ని ఎలా పెంచాలి అనుకుందో నువ్వు ఆమెను అలాగే పెంచాలి. దానికి కావలసిన డబ్బు చాలా ఉంది. కావ్య మేడం చనిపోయిన సమయంలో చాలా డబ్బులు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చాయి. నేనే గార్డియన్. ఆ డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తానని చెప్పింది. నాకు ఒక్కసారిగా మతిపోయింది. ఈ కథ అంతా విని ఒక పక్క నేను దయ్యంతో స్నేహం చేశాననే భయం, మరోపక్క ఆ అమ్మ పాపల తీరిక కోరిక నా కళ్ళ నుండి నీళ్లు జలపాతంలో కారాయి. మైండ్ పని చేయడం లేదు. నా ముందు ఉన్న నీళ్లు తాగి కొంచెం స్థిమితంగా ఉన్నాను. మరి కావ్య మేడం చనిపోయింది కేరళలో కదా, ఆమె సమాధి ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగాను. అది కావ్య మేడం గారి సమాధి కాదు, దాంట్లో కావ్య మేడం అస్థికలు ఉన్నాయి. ఎప్పుడైతే అంజలికి ఇక మంచి తోడు దొరుకుతుందో అప్పుడు మా సమాధి నుండి ఆ అస్థికలు తీసి సముద్రంలో కలపమని కోరింది. అలాగే ఆ సమాధి అంజలికి తన అమ్మమ్మ సమాధిగా నేనే చెప్పాను. ఎందుకంటే తనకి తాను గతం చెప్పడం ఇష్టం లేక కావ్య మేడం చెప్పమన్నట్టుగా కావ్య మేడం తన కూతురికి ఎలా జన్మ ఇచ్చిందో అలాగే అంజలికి తన అమ్మ జన్మ ఇచ్చి చనిపోయిందని నేను చెప్తూ పెంచుతూ ఉన్నాను. మరి ఆ సమాధి మీద డేట్ అని అడిగాను. నేనే ఆ డేట్ని అలా రాపించాను. అంజలి కొంచెం పెద్ద అయిన తర్వాత తన అమ్మను
కన్న అమ్మకి సుమారు 60 సంవత్సరాలు ఉండాలి కదా. నమ్మించాలంటే అలాగా అంజలి పుట్టిన తర్వాత వాళ్ళ చనిపోయింది వాళ్ళ అమ్మ శరీరంని హాస్పిటల్కి ఇచ్చేసని చెప్పాను అని చెప్పింది. మరి మీరు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అడిగాను. మొదట నువ్వు నమ్ముతావా నమ్మవా అనే సందేహంతో చెప్పలేదు. నేను మీరు రెండోసారి వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ మీతో పాటు పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. నేను అంజలిని అనాథ ఆశ్రమం నుండి దొంగతనంగా తీసుకువచ్చాను కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు. మీ ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇంటి చుట్టూ ఎప్పుడూ 2 కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. మఫ్తీలో ఉండడం చూసి నాకు భయం వేసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. అలాగే కావ్య మేడం కూతురు నీతో నిజం చెప్పాలి అనుకున్న రోజు యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుండి నువ్వు బాగా కలత చెందావు. అప్పుడు చెప్తే ఒప్పుకోవని చెప్పలేదు అని సమాధానం చెప్పింది. నాకు ఏం మాట్లాడాలి అర్థం కావడం లేదు. నేను ఏదో చెయ్యాలి అని వస్తే ఏదో జరిగింది. అంతట్లోకి అంజలిలోకి ఇంటికి వచ్చి బయట జన్మన్ షెపర్డ్తో ఆడుకుంటుంది. నేను కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ పాపను డాగును చూస్తూ నా కళ్ళకు తుడుచుకొని ఆ అంజలిని ఎత్తుకొని ఆ డాగును పట్టుకొని నా బైక్ దగ్గరకు వెళుతూ, ఇంతకీ ఆ కావ్య మేడం కూతురు పేరు ఏంటి అని అడిగాను. అప్పుడు ఆవిడ పేరు హరణి అని చెప్పింది. ఆ ల్యాప్టాప్ కూడా తీసుకొని నా రూమ్కి స్టార్ట్ అయ్యాను. ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్టు అయింది, కానీ చూస్తే ఎవరు లేరు. కొన్ని రోజుల తర్వాత నేను ఆ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి, ఇప్పుడు అంజలికి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ 2 దొరుకుతున్నాయి, ఎందుకంటే నేను గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు ఆ డబ్బును పలక్కాడు అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి తనని కూడా నా ఇంటికి వచ్చేయమని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.